ఆదివారం 3,05,966 అల్పాహార పొట్లాలని టిఫిన్ ఇచ్చారు. వరద ప్రాంతాల్లో 1,56,100 వాటర్ బాటిల్ ఇచ్చారు. 1,84,376 పాల ప్యాకెట్లు ఇచ్చారు. 1,50,000 బిస్కెట్ ప్యాకెట్లు పంచారు. అవసరమైన ప్రతి చోటికి కూడా ఇప్పుడు అధికారులు వెళ్తున్నారు. మంత్రులు కూడా గ్రౌండ్ లెవెల్లో ప్రతి మంత్రి తిరుగుతున్నారు. కూరగాయలు నిత్యావసర ధరలను నియంత్రణ ఉంచేందుకు ప్రత్యేక బజార్లను కూడా ఏర్పాటు చేస్తున్నారు. అలాగే 163 స్టోర్లలో 1,05,377 కిలోల కూరగాయల అమ్మకాలు జరిగినాయి. మరో 63 కేంద్రాల్లో అమ్మకాలు కొనసాగుతున్నాయి. 236 నీళ్ల ట్యాంకులు నిన్న 2,090కి పైగా ట్రిప్పులు వేసినాయి. ఆదివారం కూడా 170 ట్రిప్పులు వేసి నిత్యం వరద ప్రభావిత ప్రాంతాలు నీటి అందుబాటులో ఉంచుతున్నారు. వరద ప్రాంతాలను 77,550 వాటర్ కనెక్షన్లో 65,353 పెట్టి పునరుద్ధరించారు. 12,197 వాటర్ కనెక్షన్లకి మీదన త్వరలోనే నిర్ణయం తీసుకోబోతున్నారు. అలాగే రేషన్ కూడా మొన్నట్టుండి 64,766 కుటుంబాలకు అందజేశారు. ఫైర్ సిబ్బంది సహకారంతో 20,742 ఇళ్లను శుభ్రపరిచారు. సగటును ప్రతిరోజు 10,000 ఇళ్లను శుభ్రపరుస్తున్నారు. డ్రోన్లు ఉపయోగించి క్లోరినేషన్ కూడా చేస్తున్నారు. 42 డ్రోన్ల ద్వారా 1,23,751 ఆహార పొట్లాలను పంపిణీ చేశారు. ఇప్పటికీ నీళ్లు ఉన్నటువంటి ప్రాంతాలలోకి. అలాగే సాధారణ పరిస్థితులు వచ్చే వరకు కూడా మొత్తం చంద్రబాబు గారితో పాటుగా అధికార యంత్రాంగం అంతా ఇప్పుడు అక్కడే దృష్టి సారించింది.